ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రిలారా, పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. 86వ సంకీర్తన 5వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్యమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, కీర్తనకారుడు ప్రభు యొక్క హృదయాన్ని ఎరిగిన వాడై ఆయన స్వభావాన్ని ఎత్తిపట్టి మరి ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ ద్వారా రాయబడుతున్న మాట, ఈ రాత్రి మనకివ్వబడుతున్న వాగ్దానము ఏమని అంటే, ప్రభువా నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము గలవాడవు అన్న వచనము ప్రకారము, ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడు అనంటే, నీవు నేను మన దేవుని యొక్క స్వభావమేంటో, ఆయన అంతరంగమేంటో, ఆయన తన ప్రజలను నడిపించు విధానమెట్టిదో ఒకవేళ శిక్షించినట్లయితే ఆ శిక్ష వెనుక ఉన్న మర్మమేంటో ఒకవేళ ఆదరిస్తూ ఉన్నట్లయితే ఆయన ప్రేమ ఎటువంటిదో మనందరము ఎరిగిన వారమైతే, క్రీస్తు యేసునందు విశ్వాసయాత్రలో మనము స్త్రీలుగా నిలబడతాం, కదలని వారముగా నిలబడగలుగుతాం. ఎటువంటి గాలి తుఫాను వ్యతిరేకతలు వచ్చినా మన దోణి ఎంత మాత్రమో అలల చేత అటు ఇటు కదలబడదు గాని క్షేమకరముగా ప్రభు వైపు గురి కలిగి నడిచేవారిగా మనందరము కొనసాగగలుగుతాం. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు యొక్క స్వభావము ఎట్టిదో మనము తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యము. మన ఆత్మీయ జీవితాల్లో ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడో విన్నాము కదా, చదువుకున్నాము కదా. ఏమంటున్నాడు అనంటే, నీవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు ప్రభువా. రెండవదిగా, నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము కలిగిన దేవుడవు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మనము సమీపిస్తున్నప్పుడు, ఆయనకు మనం మొరపెడుతూ ఉన్నప్పుడు, నిజముగా ఆయన సముఖములో పశ్చాత్తాపముతో విరిగి నలిగిన హృదయము కలిగి ఆయన వద్దకు మనము వస్తూ ఉన్నప్పుడు, దేవుడు ఎలాంటి వాడు అనంటే, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు. ఆయన కఠినత్వాన్ని చూపాలని, కఠినత్వంతోనే నిత్యము ఉండాలని, నిత్యము కోపించాలని ప్రభు ఎప్పుడు అనుకోడు. కాని తండ్రి కుమారుణ్ణి శిక్షించినట్టుగా బెత్తెముతో కొట్టిన ఎడల వారు చావకుండును అని రాయబడినట్టు, తండ్రి ప్రేమించు కుమారులందరినీ ఆయన గద్దించి శిక్షిస్తున్నాడని రాయబడినట్లుగా, తండ్రి ప్రేమ లాంటి ప్రేమ చేత, అంతకన్నా ఇంకా మించి కరుణ చేత మనల్ని మార్చుకోవాలా, మాట చేత వాక్కు చేతనే, కఠినత్వాన్ని పూనక మాట చేతనే మనల్ని సరిదిద్దాలనే ప్రయాస మన దేవునిది. ఆయన నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నీ పట్ల నా పట్ల అంతటి ప్రేమ కలిగిన దేవుడు మనము పరిశుద్ధులమని, మనము మంచివారమని కాదు గాని, మనము నశించిపోతూ ఉంటే మన బలహీనతల మధ్యలో మనము చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి రక్షింపబడిన గుంపులో, సమాజములో, మరి క్రీస్తు యొక్క సంఘముగా ఉన్నటువంటి మనలో అనేకమైన పొరపాట్లు, బలహీనతలు వస్తున్నప్పుడు, దేవుని నుండి ఒకవేళ దీవెనను మనము చూడలేకపోతున్నప్పుడు, నీవు చేసిన అపరాధములను బట్టి శిక్షకు గురవుతూ ఉన్నప్పుడు, ఈ దేవుడు ఎలాంటివాడు, ఇంకా నన్నెప్పుడు ఆశీర్వదిస్తాడు, నాకెందుకు ఈ పోరాటమని ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు నీ తప్పులను మర్చిపోయి వాటిని విడిచిపెట్టేసి, ప్రభువును దూషించేటట్లుగా లేదా నిందించేటట్లుగా లేదా ఆయన ప్రేమను గుర్తించనట్టుగా కఠినత్వాన్ని నువ్వు కలిగి ఉంటున్నావేమో. నీ దేవుడు నిన్ను క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడు. నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు మొరపెడితే నీ పట్ల కృపాతిశయాన్ని
ఆయన చూపించేటటువంటి దేవుడు. కాబట్టి మన జీవితంలో ప్రభువుని ఎప్పుడు మనము అపార్థము చేసుకోవద్దు. పోరాటాలు ఎదురవుతున్నప్పుడు, ఇప్పుడు ప్రతికూలతలు ఎదురవుతున్నప్పుడు, దేవా నువ్వేమైపోయావు, నన్నెందుకు మరిచిపోయావు అని మనము మొరపెట్టడము, మూల్గటము, ఏడవటము అది కాదు గాని, దేవుడు ఆయన యొక్క గుణాతిశయాన్ని నువ్వు ఎత్తి ప్రార్థించాలి. ఆయన గుణాతిశయాన్ని నువ్వు తెలుసుకొనినప్పుడు ఆయన నిశ్చయముగా క్షమించి సిద్ధ మనసుతో నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మన పొరపాట్లను మనమి రాత్రి సరిచేసుకుందాం, మొరపెడదాం, మూల్గుదాం, ప్రభు సన్నిధిలో కన్నీరు విడుద్దాం. నిజమైన పశ్చాత్తాపముతో ప్రభువుని మనము సమీపిస్తే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను క్షమించడానికి ఆయన ఎప్పటికీ సిద్ధ మనసు కలిగే ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రార్థిస్తావా? క్షమించు ప్రభువా అని అడుగుతావా? ఈ రాత్రి నువ్వెదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, నష్టములు, వ్యాపారములో అంతా శూన్యస్థితి, ఉద్యోగములో ఎదుగుదల లేక, అన్ని రకాల నువ్వొత్తిడిను అనుభవిస్తూ, ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వక, వివాహ బంధాలు కుదరక, సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక, నానా విధమైన శోధనల చేత ఎందుకు నువ్వు కొట్టబడుచున్నావు అనంటే మన స్వయంకృత అపరాధాలే ఎక్కువ ఉంటాయి. మన తొందరపాటు నిర్ణయాలే ఎక్కువగా ఉంటాయి. దానిని బట్టి మనము శోధనకు గురవుతాము. కానీ ఈ రాత్రి నువ్వు పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరికి రాగలిగితే, ఇంతకాలము నేను అనుభవించింది ఇక చాలు ప్రభువా, నా సమస్త ప్రవర్తన మీద నీకే అధికారం ఇస్తున్నాను, నన్ను నడిపించు ప్రభువా అని నీ ఒప్పుకుంటే, నిజముగా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ స్థితిగతులన్నిటినీ తీసుకొని ఆయన నిన్ను చక్కగా మలచబోతున్నాడు. కుమ్మరివాని చేతిలో ఆ యొక్క కుండ విరిగిపోయినప్పుడు మరలా దాన్ని తీసి సరిచేసి బాగుచేసి మెత్తనిదిగా చేసి ఆ యొక్క మట్టి ముద్దను సార మీద ఉంచి దానికి సరి అయిన ఆకారం ఇచ్చి మరలా దాన్ని మంచి కుండగా, అద్భుతమైన పాత్రగా, సుందరమైన పాత్రగా, యజమానుడు వాడుకొనటానికి అర్హమైనటువంటి పాత్రగా, యోగ్యమైన పాత్రగా కుమ్మరివాడు చేసినట్లు ఈ రాత్రి చితికిపోయిన నీ బ్రతుకును ఆయన చేతికిస్తే, పగిలిపోయిన నీ జీవితాన్ని ఆయన చేతికిస్తే, నష్టపోయినటువంటి నీ సమస్తాన్ని ప్రభు చేతిలోను పెట్టగలిగితే, నిజమైన పశ్చాత్తాపముతో, కన్నీటితో, మొరలతో నిశ్చయముగా ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను తీసుకొని సార మీద ఉంచి సరిచేసి అందమైనటువంటి జీవితముతో, శ్రేష్టమైనటువంటి కృపతో ఆయన ఎదుర్కొనబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఛిద్రమైన జీవితములన్నిటినీ కూడా ఈ రాత్రి ప్రభుకి ఇచ్చేద్దాం, అప్పగిద్దాం. ప్రాణాత్మ శరీరములో ప్రభుకి అప్పగిద్దాం. పశ్చాత్తాపముతో ఈ రాత్రి ప్రభువును సమీపిద్దాం. నిశ్చయముగా కృపాతిశయము కలిగిన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినవాడు. నిన్ను క్షమించి తన వాక్కును చేర్చుకొని నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభుకి మన ప్రార్థన అంతటినీ, మన జీవితం అంతటినీ ఆయన అధికారం కింద అప్పగిద్దాం. ప్రభు వైపు చూద్దాం, ప్రార్థిద్దాం. దేవుడు గొప్ప కార్యము ఈ రాత్రి మన జీవితాల్లో చేయాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి శ్రేష్టమైన వాగ్దానము, ఆదరణతో కూడిన వాగ్దానము దేవుని బిడ్డలారా, కన్నీటితో వీలైతే దీన్ని పొందుకొని అర్థము చేసుకొని ప్రభు మాటను స్వీకరించు. నిశ్చయముగా పగిలిపోయిన నీ జీవితాన్ని ఈ రాత్రి ఆయన కట్టబోతున్నాడు. క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ పక్షాన కృపాతిశయముతో ఈ రాత్రి కాలము నిన్ను దర్శించబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన అందరము కళ్ళు మూసుకుందాం. వాగ్దానము మన జీవితములో నెరవేరులాగున ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మరొక మారు నీ వాగ్దాన వచనము ద్వారా అయ్యా నీకు మొరపెట్టు వారందరి ఎడల నువ్వు కృపాతిశయము గల దేవుడవని
ఈ రాత్రి మాకు జ్ఞాపకము చేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే మొరపెడుతున్నారో వారందరి ఎడల నాయన కృపాతిశయము చూపే దేవుడవు. నీ కృప యొక్క క్షేమము అయ్యా, నీ మహిమ ఇది మొదలుకొని నీ బిడ్డలను వెంబడించునుగాక. ఎక్కడైనా పడిపోయిన స్థితిలో, విడిపోయిన స్థితిలో, చెడిపోయిన స్థితుల మధ్యలో నీ బిడ్డలున్నారో ప్రభువా, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడవై వారిని ఆదరించండి, క్షమించండి తండ్రి. నీ కృపతో జ్ఞాపకము చేసుకోండి అయ్యా, వారిని కట్టండి ప్రభువా, సరిచేయండి, బలపరచండి. నీ సన్నిధిలో ఈ రాత్రి పశ్చాత్తాపడుతుండగా, క్షమించమని వేడుకుంటుండగా, విరిగి నలిగిన మనసుతో ప్రభువా నీ సమ్ముఖానికి తిరిగి వస్తుండగా, ఈ రాత్రి మొరపెడుతుండగా, ఇది మొదలుకొని సిద్ధమైన మనసు గల దేవుడు వారిని క్షమించి లేవనెత్తి మీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి, కావలసిన శక్తిని, బలమును, సహాయమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగమును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. దేవ, ప్రాముఖ్యముగా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో, దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి నైనా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి అయ్యా. ఏ బిడ్డ ఎక్కర ఈ అవసరత చేత కుటుంబాలను వదిలి ఉన్నారో అయ్యా, అలాంటి ప్రతి బిడ్డను ఈ రాత్రి ప్రత్యేకంగా మీరు జ్ఞాపకము చేసుకోండి, మీ కృపలో భద్రపరచండి. కావలసిన సహాయము దయచేసి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి ప్రతి ఆర్థిక భారమును బిడ్డల జీవితంలో నుండి కొట్టివేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, మీ సేవకులు, సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకొని దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త అందించబడుటలేదో అలాంటి ప్రాంతాలకు నీ బిడ్డలను నడిపించి బిడ్డల ద్వారా అనేక ఆత్మలు రక్షించబడుటకు మీ సహాయము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వృద్ధుల కొరకును, వితంతుల కొరకును శ్రమలు అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మీరుండమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నైనా. వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేసి బిడ్డలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం. సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకొని అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే, మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.